నాసాకి చెందిన ముగ్గురు ఆస్ట్రోనాట్స్ చంద్రుడికి అతి దగ్గరగా వెళ్లి దాదాపు ల్యాండ్ అవటం కూడా పక్కా అనుకున్నారు. కానీ స్పేస్ క్రాఫ్ట్ లో ఊహించని పరిణామాల వల్ల స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్న వారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ స్పేస్ క్రాఫ్ట్ 3 రోజుల పాటు కంటిన్యూస్ గా ప్రయాణించి స్పేస్ లో 3,22,000 కిలోమీటర్ల దూరం వెళ్ళింది. స్పేస్ క్రాఫ్ట్ మెయిన్ ఆక్సిజన్ ట్యాంక్ లో వచ్చిన ఒక ప్రాబ్లం వల్ల ఆ ట్యాంక్స్ లో ఒకటి పేలిపోయింది. లోపల ఉన్న ఆస్ట్రోనాట్స్ కి ఆక్సిజన్ అందించే ట్యాంక్స్ లో ఇది కూడా ఒకటి. ఆక్సిజన్ ట్యాంక్స్ బ్లాస్ట్ అయిన తర్వాత లోపల ఉన్న ఆస్ట్రోనాట్స్ కి ఇంకా మనం బ్రతకం అని అర్థమైంది. ఆ క్యాబిన్ లో కేవలం 15 నిమిషాలు బ్రతకడానికి సరిపడా ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉంది. అయితే కేవలం ఆ 15 నిమిషాల్లో అక్కడి నుంచి ఎర్త్కి రావడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నాం, వాళ్ళు అక్కడికి రీచ్ అవడానికి 3,22,000 కిలోమీటర్ల దూరం 3 రోజులు ప్రయాణించారని. సో అంత దూరం నుంచి 15 నిమిషాల్లో రిటర్న్ రావడం అంటే అసలు ఆలోచించడం కూడా టైం వేస్టే. స్పేస్ లోకి నార్మల్ గా రోబోట్స్, శాటిలైట్స్ పంపడమే చాలా కష్టమైన పని. అలాంటిది స్పేస్ మిషన్ లో భాగంగా మనుషుల్ని పంపటం, అనుకున్న డెస్టినేషన్ కి రీచ్ అవటం, మళ్ళీ అక్కడి నుంచి సేఫ్ గా భూమి మీదకి తీసుకురావడం అంటే ఇంకా కష్టం. ఈ ప్రాసెస్ లో ఏ చిన్న మిస్టేక్ జరిగినా పెద్ద మొత్తంలో డబ్బులు వేస్ట్ అవడం మాత్రమే కాదు, ఆస్ట్రోనాట్స్ ప్రాణాలు కూడా పోతాయి. అయితే స్పేస్ లో సూర్యుడి నుంచి వచ్చే డేంజరస్ కిరణాలు ఇంకా అక్కడ ఉండే ఇతర రేడియేషన్స్ ని తట్టుకోలేక స్పేస్ క్రాఫ్ట్ లో ఎర్త్ పైన ఉండే అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తారు. అలా ఉంటేనే ఆ స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్న ఆస్ట్రోనాట్స్ బ్రతకగలరు. ఆక్సిజన్ సప్లై చేయడానికి ప్రెజరైజ్డ్ ఆక్సిజన్ ట్యాంక్స్ కూడా ఈ క్రాఫ్ట్ లో ఉంటాయి. క్యాబిన్ నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ని తీసేయడానికి స్పెషల్ ఫిల్టర్స్ కూడా అమర్చబడి ఉంటాయి. ఒకవేళ స్పేస్ లో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆస్ట్రోనాట్స్ ఇంకా శూన్యంలో కలిసిపోవాల్సిందే. అలా జరిగినప్పుడు వాళ్ళని కనిపెట్టడం, మళ్ళీ రిటర్న్ తీసుకురావడం అనేది అసలు సాధ్యమవని పని. అయితే మనం ఇప్పుడు అలాంటి ఒక మైండ్ పోయే రియల్ సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సంఘటన ఏప్రిల్ 1970లో అపోలో 13 మిషన్ లో జరిగింది. ఈ మిషన్ కి 1 సంవత్సరం ముందు అంటే 1969లో అపోలో చంద్రుడి మీద సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయింది. ఆ ల్యాండింగ్ ద్వారానే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద మొదట అడుగు పెట్టిన వ్యక్తిగా అవతరించాడు. అపోలో 11 తర్వాత అపోలో 12 మిషన్ కూడా జరిగింది అండ్ అది కూడా సక్సెస్ అయింది. అపోలో 13 మిషన్ మాత్రం చంద్రుడి మీద ల్యాండ్ అవ్వటంతో పాటు అక్కడ డీప్ ఎక్స్ప్లోరేషన్ చేయటం కూడా ఈ మిషన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. అయితే అపోలో 13ని చంద్రుడి మీద ఒక ఆస్ట్రాయిడ్ ఢీ కొట్టడం ద్వారా ఏర్పడిన ఒక పెద్ద గుంట లాంటి ప్రదేశంలో ల్యాండ్ చేయాలనుకున్నారు. అలా ల్యాండ్ చేయాలనుకున్న ప్రదేశాన్ని ఫ్రామోరో అంటారు. ఈ మిషన్ కి జేమ్స్ లోవెల్ కమాండర్ గా ఉన్నాడు అండ్ అతనితో పాటు మాడ్యూల్ పైలట్స్ గా జాన్ స్విగట్ అండ్ ఫ్రెడ్ హైజీ ఉన్నారు. ఈ ముగ్గురు ఆస్ట్రోనాట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ని ఎర్త్ పైన వదిలిపెట్టి అపోలో 13 మిషన్ కోసం ప్రయాణమయ్యారు. 11 ఏప్రిల్ 1970 రోజున ఫ్లోరిడాలోని జాన్ ఎఫ్ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్టార్ట్ అయింది. అయితే అమెరికా నుంచి ఈ మూన్ మిషన్ కొత్తదేమీ కాదు కాబట్టి లైవ్ చూడటానికి కానీ మిషన్ పైన కానీ అక్కడ ప్రజలు అంత ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. అయితే ఈ మిషన్ లోని మెయిన్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మిషన్ కి మెయిన్ గా 3 పార్ట్స్ ఉంటాయి. కోన్ షేప్ లో ఉన్న ఈ పార్ట్ ని కమాండ్ మాడ్యూల్ అంటారు. ఈ కమాండ్ మాడ్యూల్లోనే ముగ్గురు ఆస్ట్రోనాట్స్ మిషన్ మొత్తంలో ఎక్కువ టైం గడపాల్సి ఉంటుంది. ఇక సెకండ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ స్పైడర్ లాగా కమాండ్ పార్ట్ కి ముందున్న పార్ట్ ఉంది కదా, దీన్నే లూనార్ మాడ్యూల్ అంటారు. ఈ లూనార్ మాడ్యూల్ యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే ఆస్ట్రోనాట్స్ ని మూన్ మీద సేఫ్ గా ల్యాండ్ చేయటం అండ్ అక్కడ పని అయిపోయిన తర్వాత తిరిగి అక్కడి నుంచి తీసుకురావటం. ఇంకా లాస్ట్ మెయిన్ కాంపోనెంట్ ని సర్వీస్ మాడ్యూల్ అంటారు. ఈ మొత్తం క్రాఫ్ట్ యొక్క ఇంజిన్ అండ్ ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని ఈ సర్వీస్ మాడ్యూల్ లోనే ఉంటాయి. అందుకే నార్మల్ గా ఈ సర్వీస్ మాడ్యూల్ ని క్రాఫ్ట్ కి హార్ట్ గా చెప్పుకుంటారు. అయితే ఈ మిషన్ ప్లాన్ ఏంటంటే మొదట ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎర్త్ ఆర్బిట్ నుంచి తప్పించుకొని చంద్రుడి చుట్టూ తిరుగుతుంది. అప్పుడు ఈ ముగ్గురులో 2 ఆస్ట్రోనాట్స్ కరెక్ట్ టైంలో లూనార్ మాడ్యూల్లో ఉండి స్పేస్ క్రాఫ్ట్ నుంచి లూనార్ మాడ్యూల్ ని సపరేట్ చేసి మూన్ మీద ల్యాండ్ అవుతారు. మూన్ పైన శాంపిల్స్ కలెక్ట్ చేయడం లాంటివి పూర్తయిన తర్వాత తిరిగి అదే లూనార్ మాడ్యూల్ ద్వారా మూన్ ఆర్బిట్ లో అంతకు ముందు సపరేట్ అయి ఉన్న స్పేస్ క్రాఫ్ట్ కి అటాచ్ అయ్యి ఎర్త్ కి రీచ్ అవుతారు. బట్ ఫ్రెండ్స్, వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, మూన్ మీద ల్యాండ్ అవటం తర్వాత సంగతి. అసలు ప్రాణాలు ఉంటాయో లేదో తెలియని భయంకరమైన సిచ్యువేషన్ కి వెళ్తారని, కానీ ఇలా జరుగుతుందని వాళ్ళు కల్లో కూడా ఊహించి ఉండరు. ఎర్త్ నుంచి వారి ప్రయాణం స్టార్ట్ అయిన 55 గంటల తర్వాత స్పేస్ క్రాఫ్ట్
భూమి నుంచి 3,22,000 కిలోమీటర్ల దూరంలో వేగంగా చంద్రుడి వైపు వెళ్తుంది. ఒక యాస్ట్రోనాట్ నార్మల్ గానే ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేయడానికి బటన్ ప్రెస్ చేసినప్పుడు అకస్మాత్తుగా స్పేస్ క్రాఫ్ట్ లో ఒక జలక్ వచ్చింది. ఆ జలక్ ని మిగతా 2 ఆస్ట్రోనాట్స్ కూడా గమనించారు. కానీ అంతకు ముందు ఆ ముగ్గురులో ఒకరైన ఫ్రెడ్ కొంచెం మజాక్ చేయడానికి ట్రై చేశాడు. సో ఈ జలక్ కూడా అందులో ఒక భాగమేమో అనుకున్నారు. కానీ ఈసారి ఫ్రెడ్ కూడా టెన్షన్ పట్టడం చూసి తర్వాత వాళ్ళకి కూడా డౌట్ వచ్చింది. చూస్తుండగానే ఫైర్ అలారం లైట్ అండ్ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ లైట్ 2 బ్లింక్ అవటం స్టార్ట్ అయ్యాయి. తర్వాత వాళ్ళకి అర్థమైంది 2 ఎలక్ట్రికల్ వైర్స్ కలవటం వల్ల ఒక ఆక్సిజన్ ట్యాంక్ పూర్తిగా బ్లాస్ట్ అయిందని. అప్పుడు మిషన్ కమాండర్ వెంటనే భూమి మీద ఉన్న నాసా మిషన్ కంట్రోల్ కి సమాచారం అందించాడు. న్యూస్ వినగానే నాసా మిషన్ కంట్రోల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే నాసా సైంటిస్టులకు మరియు కంట్రోల్ ప్యానెల్ లో ఉన్న అందరికీ తెలుసు ఆక్సిజన్ ట్యాంక్ బ్లాస్ట్ అయిందంటే దాని వల్ల జరిగే అనర్థాలు చాలానే ఉంటాయని. ఎప్పుడైతే వాళ్ళు స్పేస్ క్రాఫ్ట్ నుంచి రియల్ టైం డేటాని కలెక్ట్ చేసి ఎనాలిసిస్ చేశారో అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే కేవలం ఒక ట్యాంక్ బ్లాస్ట్ అవటం మాత్రమే కాదు, 2 ట్యాంకులోని ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా వేగంగా పడిపోతున్నాయని. అంతేకాకుండా దాంతోపాటు ఎయిర్ క్రాఫ్ట్ ని స్టార్ట్ చేయడంలో కీ రోల్ ప్లే చేసే 3 ఎలక్ట్రికల్ సప్లైస్ లో 2 ఆల్రెడీ ఫెయిల్ అయిపోయాయి. ఒకేసారి ఇన్ని ప్రాబ్లమ్స్ రావడంతో వాళ్ళకి మేనేజ్ చేయడం చాలా కష్టంగా మారింది. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఇది ఇలా ఉండగా మరోవైపు స్పేస్ క్రాఫ్ట్ కమాండర్ అయిన జేమ్స్ లోవెల్ స్పేస్ క్రాఫ్ట్ విండోలో నుంచి చూసినప్పుడు ట్యాంకు నుంచి గ్యాస్ రావటం గమనించాడు. ఆ గ్యాస్ మరేదో కాదు, సెకండ్ ఆక్సిజన్ ట్యాంక్ నుంచి ఫాస్ట్గా లీక్ అవుతున్న ఆక్సిజన్. అప్పుడు ఆ ముగ్గురికి మరోసారి అర్థమైంది వాళ్ళు చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుపోయారని. అయితే ఆ టైంలో వారి సిచ్యువేషన్ ఎలా ఉందంటే వాళ్ళ దగ్గర లైటింగ్ లేదు, తాగటానికి వాటర్ లేదు. కేవలం వాళ్ళ దగ్గర మిగిలింది ఆఖరి పవర్ బ్యాకప్ అండ్ కొంచెం ఆక్సిజన్ మాత్రమే. వీటితో పాటు వాళ్ళకి వచ్చిన మరో ప్రాబ్లం ఏంటంటే బ్లాస్ట్ కారణంగా వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ డీవియేట్ అయ్యి డైరెక్షన్ మార్చుకుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఒకవేళ వాళ్ళ డైరెక్షన్ చేంజ్ చేసుకోకపోతే అలానే మూవ్ అవుతూ డీప్ స్పేస్ లో కలిసిపోతారు. సో వాళ్ళు బ్రతకాలన్నా తిరిగి రావాలన్నా ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది స్పేస్ క్రాఫ్ట్ డైరెక్షన్ కరెక్ట్ చేయటం. ఇక్కడ రెండో వైపు అసలు స్టార్టింగ్ లో వారి మిషన్ గురించి పట్టించుకునే టెలివిజన్ నెట్వర్క్స్ సమాచారం తెలిసిన తర్వాత జరుగుతున్న వాటి గురించి కవరేజ్ ఇవ్వటం స్టార్ట్ చేశాయి. ఆస్ట్రోనాట్ ఫ్యామిలీస్ తో పాటు మొత్తం ప్రపంచం ఈ విషయం గురించి ఆలోచించడం స్టార్ట్ చేసింది. అలా న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంది. అప్పటికే ఆక్సిజన్ ట్యాంక్ బ్లాస్ట్ అయ్యి దాదాపు 1.5 గంట అయింది. ఇక సెకండ్ ఆక్సిజన్ ట్యాంక్ లో కమాండ్ మాడ్యూల్ కి కేవలం 15 నిమిషాలు సప్లై చేయగలిగేంత ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉంది. అయితే ఆ టైంలో నాసా కమాండ్ కంట్రోల్ దగ్గర ఒకే ఒక ఆప్షన్ యాస్ట్రోనాట్స్ ని కమాండ్ మాడ్యూల్ నుంచి లూనార్ మాడ్యూల్ కి షిఫ్ట్ చేయటం మాత్రమే. ఎందుకంటే లూనార్ మాడ్యూల్లో ఒక సపరేట్ ఆక్సిజన్ సప్లై ఉంటుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే లూనార్ మాడ్యూల్లో ఉండే ఆక్సిజన్ సిలిండర్స్ చాలా చిన్నవి. అవి కేవలం 2 యాస్ట్రోనాట్స్ కోసం మాత్రమే డిజైన్ చేయబడ్డాయి. కానీ వేరే ఆప్షన్ ఎలాగూ లేదు కాబట్టి ఇక చేసేది ఏమి లేక యాస్ట్రోనాట్స్ కమాండ్ మాడ్యూల్ నుంచి లూనార్ మాడ్యూల్ కి షిఫ్ట్ అయ్యారు. లూనార్ మాడ్యూల్లోకి యాస్ట్రోనాట్స్ ని షిఫ్ట్ అయితే చేశారు, కానీ వారిని ఎంత టైం వరకు బ్రతికించగలం అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి నాసా సైంటిస్టులు భూమి పైన రియల్ టైం క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేశారు. రియల్ టైం క్యాలిక్యులేషన్స్ ద్వారా ఏం తెలిసిందంటే లూనార్ మాడ్యూల్లో ఉన్న ఆక్సిజన్ 3 యాస్ట్రోనాట్స్ కి 2 రోజుల వరకు సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళ ముందు ఉన్న ప్రశ్న, ఈ 3 యాస్ట్రోనాట్స్ ని ఇప్పుడు భూమిపైకి ఎలా తీసుకువస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం ఎవ్వరి దగ్గర లేదు. అయితే అపోలో 13 ని భూమిపైకి తీసుకురావడానికి నాసాకి 2 దారులు కనిపించాయి. మొదటిది మెయిన్ ఇంజిన్ ని రన్ చేసి స్పేస్ క్రాఫ్ట్ ని ఎర్త్ వైపు తీసుకురావటం. అయితే ఆల్రెడీ మెయిన్ ఇంజిన్ లాస్ట్ ఫ్యూయల్ సోర్స్ పైన పనిచేస్తున్నాయి. కానీ ఇంజనీర్స్ కి ఈ ఇంజిన్స్ మధ్యలో ఆఫ్ అయితే ఎలా అనే డౌట్ వచ్చింది. ఇంకా రెండో ఆప్షన్ మూన్ గ్రావిటీని యూజ్ చేసుకుని స్పేస్ క్రాఫ్ట్ కి భూమి వరకు రీచ్ అయ్యేలా ఒక మూవ్మెంట్ ఇవ్వటం. దీనిని తక్కువ పవర్ సప్లైతో చేయొచ్చు. నాసా సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంది. కానీ అందులో కూడా ప్రాబ్లం ఉంది. అదేంటంటే స్పేస్ క్రాఫ్ట్ మూన్ గ్రావిటీని కంట్రోల్ చేసుకొని మూన్ చుట్టూ ఒక సర్కిల్ తిరిగి అప్పుడు ఒక మూమెంట్ని ఇస్తే ఆ స్పేస్ క్రాఫ్ట్ మూన్ ఆర్బిట్ని వదిలి ఎర్త్ వైపు వస్తుంది. అయితే ఇదంతా చేయాల్సింది లూనార్ మాడ్యూల్ ఇంజిన్ సాయంతో మాత్రమే. అయితే లూనార్ మాడ్యూల్ కేవలం మూన్ మీద నుంచి లూనార్ ఆర్బిట్ లోకి తీసుకురావడం వరకు మాత్రమే డిజైన్ చేశారు. కానీ అదే లూనార్ మాడ్యూల్ ని భూమి వరకు తీసుకువచ్చేందుకు వాడటం ఇదే మొదటిసారి. అది కూడా చాలా రిస్క్ తో కూడుకున్నది. లూనార్ మాడ్యూల్ రాకెట్స్ ని ఇప్పుడు రన్ చేయాలి, ఏ పాయింట్ దగ్గర రన్ చేయాలి అండ్ ఎంతసేపటి వరకు రన్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్స్ అంతా సింపుల్ ఏం కాదు. ఈ క్యాలిక్యులేషన్స్ లో జరిగే చిన్న తప్పు కూడా ఒక పెద్ద తీరని నష్టానికి దారితీస్తుంది. ఎర్త్ మీద ఉన్న నాసా మిషన్ కంట్రోల్ ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చేసి యాస్ట్రోనాట్స్ కి పంపింది.
చెప్పింది. యాస్ట్రోనాట్స్ కమాండ్ కంట్రోల్ ఏదైతే చెప్పిందో అది యాజిటీస్ చేశారు. స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక ఎగ్జాక్ట్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత 35 సెకండ్స్ వరకు రాకెట్స్ని బంద్ చేశారు. దాని ద్వారా చివరకు స్పేస్ క్రాఫ్ట్ డైరెక్షన్ చేంజ్ అయ్యి ఎర్త్ వైపుకి వచ్చింది. ఎగ్జాక్ట్గా 2 డేస్ తర్వాత స్పేస్ క్రాఫ్ట్ గంటకి 32,000 కిలోమీటర్ల స్పీడ్తో ఎర్త్ వైపు ప్రయాణించింది. అయితే అసలు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన టైం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వక ముందే యాస్ట్రోనాట్స్ లూనార్ మాడ్యూల్ని వదిలి కమాండ్ మాడ్యూల్లోకి రావాలి. సో యాస్ట్రోనాట్స్ స్పేస్ సూట్ వేసుకొని లూనార్ మాడ్యూల్ నుంచి కమాండ్ మాడ్యూల్లోకి షిఫ్ట్ అయ్యారు. అయితే ముందు జరిగిన ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ వల్ల కమాండ్ మాడ్యూల్లోని సిస్టమ్స్ అన్ని ఆఫ్ అయి ఉన్నాయి. కమాండ్ మాడ్యూల్లోని టెంపరేచర్ ఫ్రీజింగ్ పాయింట్ కన్నా చాలా తక్కువకి పడిపోయింది. ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వడం కోసం యాస్ట్రోనాట్స్ వారంతట వారే సర్వీస్ మాడ్యూల్ని లూనార్ మాడ్యూల్ని కమాండ్ మాడ్యూల్ నుంచి సపరేట్ చేశారు. నాసా మిషన్ కంట్రోల్తో పాటు మొత్తం ప్రపంచం శ్వాస బిగబట్టుకొని మరీ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కమాండ్ మాడ్యూల్ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యే టైం వచ్చేసింది. వారి చేతిలో ఎలాంటి కంట్రోల్స్ లేకుండానే ఈ ముగ్గురు యాస్ట్రోనాట్స్ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఎంట్రీ తర్వాత అట్మాస్ఫియర్ గ్యాసెస్తో రియాక్షన్, థర్మల్ రియాక్షన్ వలన కంప్లీట్గా 3 మినిట్స్ పాటు నెట్వర్క్ కనెక్షన్ మిస్ అవుతుంది. 3 నిమిషాల తర్వాత కూడా యాస్ట్రోనాట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో అందరూ యాస్ట్రోనాట్స్ చనిపోయారనుకున్నారు. కానీ సడన్ గా అందరూ దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అదే జరిగింది. యాస్ట్రోనాట్స్ రేడియోలో వారి ల్యాండింగ్ కి సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఎర్త్ అట్మాస్ఫియర్ లో ఎంటర్ అవుతూనే వారు కమాండ్ మాడ్యూల్ పారాషూట్స్ ని ఓపెన్ చేశారు. అది టెలివిజన్ లో కూడా చూపించారు. చివరికి 5 రోజుల తర్వాత 16th ఏప్రిల్ రోజు యాస్ట్రోనాట్స్ మాడ్యూల్ పసిఫిక్ మహాసముద్రంలో పడితే ఫారెన్ రెస్క్యూ టీం వాళ్ళని కాపాడారు. రియల్లీ ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పిరేషన్ కూడా. దీని మీద అపోలో 13 అనే మూవీ కూడా తీశారు. అది నెట్ఫ్లిక్స్ లో ఉంది, కావాలంటే మీరు కూడా చూడొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే.